సంవత్సరం 1908 బేక్నేర్లో ఒక పేద కుటుంబంలో జన్మించిన అబ్బాయి ఫ్యామిలీ బిజినెస్ ఏంటంటే బుజ్జి అనే స్నాక్స్ రెడీ చేసి తయారు చేసి నెత్తి మీద పెట్టుకొని తిరిగి అమ్మడం. ఫ్రెండ్స్, ఈ అబ్బాయి కూడా కేవలం 12 సంవత్సరాల వయస్సులోనే తన అద్దమ్మ దగ్గర నుండి బుజ్జియా తయారు చేయడం నేర్చుకుంటాడు. దాని తర్వాత 1919లో వాటిని 2 పైసలకు మార్కెట్లో అమ్ముతాడు. ఇతను తయారు చేస్తున్న బుజ్జియా అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్గా యూనిక్గా ఉండాలని రకరకాల స్టైల్స్లో బుజ్జియా తయారు చేసేవాడు. ఆ సమయంలో అందరూ బుజ్జియాని శనగపిండితో తయారు చేసేవారు. అందువల్ల బుజ్జియా క్రిప్సీగా కాకుండా చాలా త్వరగా మెత్తపడేవి. ఆ సమయంలో రాజస్థాన్లో కనుక చూస్తే మైసూర్ పప్పుని ప్రజలు బాగా ఇష్టపడేవారు. అందువల్ల ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే శనగపిండితో సహా మైసూర్ పప్పు పిండిని కూడా కలిపి బుజ్జియా తయారు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ కొత్త రకమైన బుజ్జియా ప్రజలు బాగా ఇష్టపడతారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇతను తయారు చేసిన బుజ్జియా సాఫ్ట్గా మరియు కొంచెం లావుగానే ఉంది. సన్నగా క్రిప్స్గా ఉంటే ప్రజలు ఇంకా బాగా ఇష్టపడతారని గమనించాడు. సో అందువల్ల ఇతనేం చేస్తాడంటే బటర్ని పల్చగా చేస్తాడు. దాని తర్వాత ఇతను వాడుతున్న డైని కూడా చాలా సన్నగా మార్పిస్తాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇతను తయారు చేస్తున్న బుజ్జియా మిగతా బుజ్జియా కంటే సన్నగా క్రిప్సీగా మరియు చాలా టేస్టీగా మారిపోయింది. కానీ ఇంతటితో తృప్తి కలగలేదు. ఇతను తయారు చేస్తున్న బుజ్జియాని ఇంకా హై లెవెల్లో తీసుకువెళ్ళాలనుకున్నాడు. అప్పట్లో బికానేర్లో ఒక ఫేమస్ రాజు మహారాజా దంగర్ సింగ్ అని ఉండేవారు. ఆ రాజు గారి పేరుతో తన బుజ్జియాకు బ్రాండ్గా దంగర్ బుజ్జియా అని పేరు పెట్టుతాడు. దానితో ఇతని బుజ్జియా డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. అందువల్ల ధరలు కూడా పెంచుతాడు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరి తమ్ముళ్లను కూడా తన బిజినెస్లో చేర్చుకుంటాడు. ఇలాగే కొన్ని రోజులు గడిచేస్తాయి. 1944లో 1944లో ఫ్యామిలీ గొడవల వల్ల 36 సంవత్సరాల వయస్సులో తన బిజినెస్ను మరియు తన ఇంటిని వదిలిపెట్టాల్సి వచ్చింది. దాని తర్వాత మార్కెట్లో పని వెతుకుతూ వెళ్తుంటాడు. అప్పుడే వెనుక నుండి ఒక వ్యక్తి ఇతన్ని పిలుస్తాడు. అతను మరెవరో కాదు, ఇతని చిన్ననాటి మిత్రుడు. ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. ఫ్యామిలీ గొడవల వల్ల నాకు ఇల్లు మరియు బిజినెస్ని వదిలిపెట్టాల్సి వచ్చిందని వివరించాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, నువ్వు ఒకసారి నాకు 200 ఇచ్చి సహాయపడ్డావు కదా, దానిలో నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఆ యొక్క 100 రూపాయలు తీసుకున్న తర్వాత ఇతని లైఫ్లో ఆ యొక్క 100 రూపాయలు టర్నింగ్ పాయింట్గా మారాయి. ఆ యొక్క 100 రూపాయలు వచ్చిన తర్వాత ముందుగా చిన్న అద్దెలు తీసుకుంటాడు. దాని తర్వాత ఇతని వైఫ్ చంపాదేవి మూంగ్ దాల్ డిషెస్ని చాలా మంచిగా తయారు చేసేది. బికానేర్లో మూంగ్ దాల్ డిషెస్ని ప్రజలు బాగా ఇష్టపడేవారు. సో అందువల్ల మూంగ్ దాల్ డిషెస్ తయారు చేసి సేల్ చేద్దామని డిసైడ్ అవుతాడు. ఆ యొక్క 100 రూపాయలలో మిగిలిన డబ్బులు తీసుకొని మార్కెట్లో వెళ్ళి స్పైసెస్ మరియు మూంగ్ దాల్ తీసుకుంటాడు. ఇతని వైఫ్ చంపాదేవి మూంగ్ దాల్ డిషెస్ తయారు చేసేది. ఇతను మార్కెట్లో వెళ్ళి తిరిగి అమ్మేవాడు. ఫ్రెండ్స్, కొన్ని రోజుల తర్వాత ఇతను తన పాత బిజినెస్ అయిన బుజ్జియా కూడా తయారు చేసి సేల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఇతని దగ్గర సేవింగ్స్ రెడీ అవుతాయి. ఆ యొక్క సేవింగ్స్ తీసుకొని ఒక చిన్న షాప్ ఓపెన్ చేస్తాడు. మార్కెట్లో దంగర్ బుజ్జియా మళ్ళోసారి వచ్చేసిందని ప్రజలకు తెలిసిపోతుంది. ప్రజలు ఇతని దగ్గర లైన్ కట్టి ఉండేవారు. 1950 కలకత్తాలో ఇతని ఫ్రెండ్ పెళ్ళి ఉంటే ఇతను కూడా అక్కడ వెళ్తాడు. అక్కడ అందరికీ దంగర్ బుజ్జియా ఇస్తాడు. అక్కడ ఉన్న ప్రజలకి దంగర్ బుజ్జియా బాగా నచ్చుతుంది. సో అందువల్ల ఇతనేం ఆలోచిస్తాడంటే, ఓన్లీ బికానేర్లోనే ఎందుకు, ఇక్కడ కలకత్తాలో కూడా బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు కదా అని అనుకుంటాడు. అప్పుడే ఇతనేం చేస్తాడంటే ఇతని 3 కొడుకులలో ఒక్కరికి కలకత్తాలో 8 స్క్వేర్ ఫీట్ కలిగిన చిన్న షాప్ ఓపెన్ చేసి ఇస్తాడు. చూస్తుండగానే బికానేర్ కంటే కలకత్తా బిజినెస్ చాలా పెద్దగా అవుతుంది. డైలీ 200 కేజీ బిజినెస్, డైలీ 200 కేజీ బుజ్జియా సేల్ అవుతున్నాయి. ఇక్కడ దాకా వచ్చేసరికి ఇతని 3 కొడుకులు కూడా సెటిల్ అయిపోతారు. సో అందువల్ల ఇతనేం ఆలోచిస్తాడంటే, నేను రిటైర్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకుందామని అనుకుంటాడు. అప్పుడే ఇతని మన్మడు దంగర్ బుజ్జియా పేరుకు బదులు వేరే బ్రాండ్ నేమ్ ఇతని తాతగారి
పేరుతో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఇతని తాతగారి పేరు ఈ యొక్క బ్రాండ్ నేమ్ ఎంత ఎదిగిందంటే పూర్తి భారతదేశంలో నంబర్ 1 స్నాక్స్గా పేరు పొందింది. పూర్తి భారతదేశంలో నంబర్ 1 స్నాక్స్గా పేరు పొందింది. ఒకప్పుడు 100 రూపాయలతో స్టార్ట్ అయిన బిజినెస్ ఈ రోజు వీళ్ళ కంపెనీ వాల్యుయేషన్ కనుక చూస్తే $10 బిలియన్. కంపెనీ వాల్యుయేషన్ $10 బిలియన్. వీళ్ళ యాన్యువల్ ఇన్కమ్ అబోవ్ $1 బిలియన్. అయితే ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఎవరిదో తెలుసా? ఆన్సర్ ఇస్ గంగా బిషన్ అగర్వాల్ హల్దీరామ్ గారు. ఫ్రెండ్స్ మీరు కూడా హల్దీరామ్ యొక్క భుజియా స్నాక్స్, మిక్చర్, పల్లి పకోడీ, స్వీట్స్ ఇలాంటి ఎన్నో ప్రోడక్ట్స్ తినే ఉంటారు. టోటల్ 410 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా ఎన్నో రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ ఒకవేళ హల్దీరామ్ గారు తలపై బుట్ట పెట్టుకొని బికానేర్లో తలపై బుట్ట పెట్టుకొని భుజియా అమ్మడానికి సిగ్గుపడితే ఈరోజు హల్దీరామ్ ఇండియాస్ నంబర్ 1 బ్రాండ్గా ఎదిగేదా? నో నా. 1944లో భార్య కట్టుబట్టలతో 3 పిల్లల్ని తీసుకొని ఇల్లు వదిలి వచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేదు, నేనేమి చెయ్యలేని అనుకుంటే అక్కడనే ఆగిపోయేవాడు కదా. కానీ హల్దీరామ్ గారు అలా చెయ్యలేదు. ఇద్దరు భార్య భర్తలు బాగా కష్టపడ్డారు. ఎంతగా కష్టపడ్డారంటే తమ బిజినెస్ని సక్సెస్ఫుల్ చేసి చూపించారు. ఎంతగా సక్సెస్ చేశారంటే పూర్తి భారతదేశంలో మూంగ్ దాల్ స్నాక్స్ అనగానే హల్దీరామ్ గుర్తుకు వచ్చేలాగా చేశారు. ఫ్రెండ్స్ స్నాక్స్ అమ్మడం చిన్న బిజినెసే కదా, కానీ దాన్ని పెద్దగా చేసి చూపించాడు హల్దీరామ్. ఫ్రెండ్స్ జీవితంలో పరిస్థితులు తారుమారు అవుతుంటాయి, కానీ మనం ఎక్కడ ఆగకూడదు, ట్రై చేస్తూనే ఉండాలి. అప్పుడే సక్సెస్ అవుతాం.